ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే కడుపు నొప్పితో విలువిలలాడిపోతుంది. ఇక పెద్దావిడ ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇక అందరూ కలిసి పల్లవినైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్ పల్లవి పరిస్థితిని చూసి అసలు ఏమైంది, ఎందుకు తను అంతలా అల్లాడిపోతుంది అని అడగడంతో ఇక అవని అయితే ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్న తర్వాత తను అట్లా ఇబ్బంది పడుతుంది అని చెప్పడంతో ఇక వెంటనే డాక్టర్ పల్లవిని అన్ని రకాల చెకప్లు చేస్తారు. కొంతసేపటికి ఇక డాక్టర్ బయటికి వచ్చి అసలు మీకు బుద్ధుందా, కడుపుతో ఉన్న వ్యక్తికి అబార్షన్ టాబ్లెట్స్ ఇస్తారా అని అనడంతో ఒక్కసారిగా అవని కుప్ప కూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు, అబార్షన్ టాబ్లెటా అని అంటుంటే అవును, తనకి అబార్షన్ టాబ్లెట్ ఇచ్చారు. సమయానికి తీసుకురావడం పట్టించి టాబ్లెట్ని తనతో కక్కించేశాం. పొరపాటున ఆ టాబ్లెట్ కడుపులో బిడ్డని ఏమీ చెయ్యలేదు. అసలు కడుపుతో ఉన్న వాళ్ళకి అట్లాంటి టాబ్లెట్స్ని ఇవ్వడం ఏంటి అని చెప్పి డాక్టర్ అయితే అందరి ముందు అవనిని నిలదీస్తుంది. ఇక ఆ మాటలకైతే అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబం ఆశ్చర్యపోతుంది. ఇక పెద్దావిడైతే నాకు ముందు నుంచి తెలుసు దీని గురించి, పల్లవి కడుపులో ఉన్న బిడ్డని ఏదో ఒకటి చెయ్యాలని కావాలని ఇది కంకణం కట్టుకుంది. ఈ ఆస్తి మొత్తానికి నీ కూతురు ఒక్కతే వారసురాలు కావాలనే కదా ఇలా చేసావు అని చెప్పి ఇక పెద్దావిడ అవనిని తిడుతూ ఉంటే అవని లేదు, నా మాట వినండి బామ్మగారు అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే కానీ పెద్దావిడ మాత్రం అవనిని మాట్లాడనివ్వదు. చాలిక ఆపు, వెళ్ళిక్కడి నుంచి అని గట్టిగా అరవడంతో ఇక అక్కడి నుంచి అవని బయటకైతే వెళ్తుంది. ఇంట్లో అందరూ పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి పల్లవి ఇదంతా, నువ్వైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంటే నాకేం తెలుసు, నన్ను మెడిసిన్ వేసుకోమని చెప్పి అవని అక్కే టాబ్లెట్స్ ఇచ్చింది. అది వేసుకున్న తర్వాత వెంటనే కడుపు నొప్పి వచ్చేసింది. తను వేసుకోమంటేనే వేసుకున్నాను. ఇలా జరుగుతుందని నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా అమాయకంగా కుటుంబంలో అందరికీ చెప్తుంది. ఆ మాటలు విన్న అక్షయ్ చాలా కోపంగా బయటికి వస్తాడు. అసలు మా కుటుంబం ఏం అన్యాయం చేసిందే నీకు? ప్రతి విషయంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నాకంటే తప్పదు. కానీ పాపం కమల్ ఏం చేశాడు? తన భార్య పల్లవి ఏం చేసింది? కమల్ బిడ్డని చంపటానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేయడమేంటి అని చెప్పి అక్షయ్ అయితే ఇక అవనిని నిందిస్తూ ఉంటాడు. అవని, ఏవండి మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. నేనేమి అలా చేయలేదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అవని అయితే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్షయ్ మాత్రం వద్దు, నువ్వు నాకేం చెప్పద్దు చాలింకా అని చెప్పి ఇక అవనిని అసహించుకుంటూ ఉంటే ఇంతలో పార్వతి, రే అక్షయ్, అసలు అవని ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వండిరా, ఎందుకు తనని ఎవ్వరూ మాట్లాడనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంటే పక్క నుంచి కమల్ కూడా అవునన్నయ్య, వదిన ఏదో చెప్పాలి అంటుంది కదా, వదిన నువ్వు చెప్పొదినా, నువ్వు నిజమే చెప్తావని నాకు తెలుసు, ఏమైంది అని అంటుంటే ఆ మాటలకి ఇక అవని జరిగిందంతా ఇప్పుడు వీళ్ళకి చెప్పిన పల్లవి తన మాటలతో నిజాన్ని కప్పిపుచ్చుతుంది. ఆ బిడ్డని చంపడానికి ప్రయత్నించానని అంటుంది. అసలు నేను మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చిన టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్, కానీ వాటిని డాక్టర్ ఎందుకు అబార్షన్ టాబ్లెట్స్ అంటున్నారు? వాటిని తీసుకొచ్చాను కదా, కారులోనే ఉన్నాయి అని చెప్పి వెంటనే అవని ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక హడావుడిగా అవని అయితే బయట కార్ దగ్గరికి వెళ్తుంది. కారులో ఉన్న టాబ్లెట్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న డాక్టర్ని పిలుస్తుంది. ఇక డాక్టర్కి ఆ టాబ్లెట్స్ని చూపించి, డాక్టర్ ఒక్కసారి టాబ్లెట్స్ చెక్ చేయండి, ఇవి అబార్షన్ టాబ్లెట్సా అని చూపించడంతో అది చూసిన డాక్టర్, లేదే ఇవి అబార్షన్ టాబ్లెట్స్ కాదే, ఇవి ఐరన్ టాబ్లెట్స్, వీటిని ప్రెగ్నెన్సీ వాళ్ళు వేసుకుంటే వాళ్ళ కడుపులో బేబీ చాలా హెల్తీగా ఉంటారు. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే తనకెందుకు అట్లాంటి ప్రాబ్లం వస్తుంది? లేదు తను వేసుకుంది
అబోర్షన్ టాబ్లెట్ అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ అయితే తన పాకెట్లో నుంచి టాబ్లెట్ షీట్ని తీసి, వదిన, ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాతే పల్లవి బయటకు వచ్చింది, తర్వాత మీరిచ్చిన టాబ్లెట్ వేసుకుంది, ఒక్కసారి ఈ టాబ్లెట్ ఏంటో చూడండి అని చెప్పి కమల్ అయితే అమాయకంగా ఇక పల్లవి వేసుకున్న మరొక టాబ్లెట్ని డాక్టర్ చేతికి ఇస్తాడు. ఇక డాక్టర్ అయితే ఆ టాబ్లెట్ చూసి, ఇదే అబార్షన్ టాబ్లెట్, ఈ టాబ్లెట్ని వేసుకోవడం వల్లే తనకి ఇలా జరిగింది, అయినా ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నప్పుడు ఇట్లాంటి టాబ్లెట్స్ని మీరు ఇంట్లో ఎలా పెట్టుకుంటారు అని చెప్పి డాక్టర్ అయితే అందరి ముందు నిజం బయట పెడుతుంది. ఒక్కసారిగా బెడ్ మీద ఉన్న పల్లవికి ఊహించని షాకే ఎదురవుతుంది. ఇక కమల్ అయితే, పల్లవి, మరి నువ్వెందుకు ప్రెగ్నెంట్ టాబ్లెట్స్ వేసుకోకుండా అబార్షన్ టాబ్లెట్స్ వేసుకున్నావు? నీ కడుపులో నా బేబీ పెరుగుతుంది, నువ్వు ఇలా ఎందుకు చేసావు? పైగా నువ్వు తప్పు చేసి వదిన మీద నెట్టేస్తున్నావేంటి? పాపం వదిన, అందరూ కలిసి వదిన్ని ఎన్నేసి మాటలు అన్నారో చూడు అని చెప్పి ఇక కమల్ అయితే చాలా అమాయకంగా పల్లవిని తిడుతుంది. పల్లవి అందరి దగ్గర ఇరుక్కుపోవడంతో ఏం మాట్లాడాలో తెలియక అది టాబ్లెట్ అని చెప్పి తను తడబడుతూ ఉంటుంది. ఇంతలో అవనిని అక్కడికి వచ్చి, ఏంటి పల్లవి, వేసుకునే టాబ్లెట్ ఏదో తెలియకుండా అలా వేసేసుకోవడమేనా? అయినా నీకింతకు ముందే చెప్పాను కదా, ఇట్లాంటి ప్రయత్నాలేమీ వద్దని, ఎందుకు మళ్ళీ ఈ టాబ్లెట్స్ని తెచ్చిపెట్టుకున్నావు అని అంటుంటే, అది కాదక్క అని మళ్ళీ తను తడబడుతూ ఏదో చెప్పబోతుంటే అవనినే మళ్ళీ పల్లవికి సపోర్ట్గా, అంతకు ముందు తెచ్చిన టాబ్లెట్స్ని పాడేయకుండా ఇంట్లోనే ఉంచావా? చూడిప్పుడు ఎంత ప్రమాదం జరిగిందో. నీ కడుపులో బేబీకి ఏదైనా జరగరాంది జరిగితే తరువాత కమల్ ఎంతో బాధపడేవాడు. నువ్వు మా అందరి కోసం కాదు, నిన్ను ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్నా నీ భర్త కోసం ఆలోచించు అని చెప్పి అవని అయితే పల్లవికి ఊహించని షాకే ఇస్తుంది. ఇక పల్లవి చాలా కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంటారు. ఇదంతా చూసిన పెద్దావిడ దగ్గరికి వెళ్ళి కమల్ అయితే, ఒసై ముసలి, అనవసరంగా వదిని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు, కానీ వదిన ఏ తప్పు చేయలేదని నీకు అర్థమైంది కదా అని చెప్పి కమల్ అయితే ఇక ఆ పెద్దావిడిని అంటూ అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇదంతా ఇలా ఉండగా చక్రధర్ పల్లవికి ఫోన్ చేస్తాడు. పల్లవి, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు వేసిన ప్లాను సక్సెస్ అయిందా? అందరూ అవనిని అవమానించి ఇంటి నుంచి గెంటేశారా అని అంటుంటే, లేదు డాడ్, అవని మనకంటే తెలివైనది, మనకంటే ఒక మెట్టు ముందే ఉంటుంది. తెలివిగా టాబ్లెట్స్ని డాక్టర్కి చూపించి అందరి ముందు ఇరికిచ్చేసింది. పైగా నా తింగరి మగుడొకడు దానికి సపోర్టుగా అని చెప్పి ఇక పల్లవి అయితే జరిగిందంతా చక్రధర్కి చెప్తుంది. చక్రధర్ తన మనసులో, నువ్వేం బాధపడకు బేబీ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నిన్ను ఇంతగా బాధ పెడుతున్నా ఆ అవని మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఇక ఆ అవనికి ముందు ఎదురయ్యేదంతా ఏడిపే అని చెప్పి ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ చూస్తే రౌడీలైతే మీనాక్షిని అలాగే భరత్ని కిడ్నాప్ చేస్తారు. ఒక్కసారిగా వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల మొత్తం చూస్తారు. అది చూసిన భరత్, అమ్మా, మనమేంటి ఇక్కడున్నాం? అసలు వీళ్ళంతా ఎవరు? రేయ్, ఎందుకురా మమ్మల్ని కట్టేశారు? వదలండి, మమ్మల్ని వదలండి అని చెప్పి ఇక భరత్ అయితే గట్టిగా అరుస్తాడు. మీనాక్షి అయితే, చూడండి బాబు, మీరు ఎవరనుకొని ఎవరిని తీసుకొచ్చారు? మేమేమి డబ్బున్న వాళ్ళం కాదు, అలా అని మాకు పేరు పలుకుబడి కూడా లేదు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి మీనాక్షి వాళ్ళని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి చక్రధర్ వస్తాడు. చక్రధర్ చీకట్లో తన మొహం కనిపించకుండా నిలబడతాడు. ఏంటి మీనాక్షి, నువ్వు నీ కూతురుకి కొడుక్కి తండ్రి ఎవరో చెప్పవా? చెప్పకుండానే పైకెళ్ళిపోతావా అని అనడంతో ఒక్కసారిగా మీనాక్షికి ఆ వాయిస్ వినగానే
చక్రధర్ గుర్తొస్తాడు. నువ్వు నువ్వు అంటుంటే అవును నేనే అని చెప్పి ఇక లైటింగ్లోకి వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏయ్, నీకింతకు ముందే చెప్పాను కదా, గుట్టు చప్పుడు కాకుండా నీ పెట్టే బేడ తీసుకుని సర్దుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని. కానీ నువ్వదంతా పక్కన పెట్టి కొడుకుని కూతుర్ని పోగేసుకొని చిన్నగా నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. చూడు, నీ వల్ల నాకు, నా కుటుంబానికి, అలాగే నా బిజినెస్కి ఎట్లాంటి మచ్చ రాకూడదు. ముఖ్యంగా నీ వల్ల నా కూతురు జీవితం పాడవకూడదు. అందుకే నిన్ను శాశ్వతంగా ఈ భూమి మీద నుంచి పైకి పంపించేస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న భరత్, అమ్మ ఎవరతను, ఆయన ఎందుకు నిన్ను అలా మాట్లాడుతున్నాడు? సార్, మీరు గుర్తొచ్చింది, అవని అక్క, పల్లవి అక్క వాళ్ళ ఫాదర్ కదా అని అడగడంతో అవును భరత్, బాగానే గుర్తుపట్టావు. అవును, పల్లవి వాళ్ళ నాన్ననే. కాదు, ఇదిగో ఇక్కడ ఉందే మీ అమ్మ మీనాక్షి, దాన్ని భర్తని, ఇదే నా మొదటి పెళ్ళాం అని అంటుంటే, అయితే మీరే మా నాన్న అని చెప్పి భరత్ అడగడంతో ఒక్కసారిగా ఇక చక్రధర్ అయితే, పర్వాలేదు, తెలివైన వాడివే, కానీ నీకు మీ అక్కకున్నంత తెలివితేటలైతే లేవు. తనకి నా బుద్ధులు రాలేదు కానీ నా తెలివితేటలు వచ్చాయి. ఎంతైనా అది కూడా నా కూతురే కదా. చూడు, మీరిద్దరూ బ్రతికుంటే నాకున్న పేరు, ఇమేజ్ రెండు దెబ్బతింటాయి. ఎందుకంటే నీ కూతురు నాకన్నా తెలివైనది, ఎలా అయినా సరే నన్ను కనిపెట్టేస్తుంది. అందుకే మీ ఇద్దరిని పైకి పంపించేస్తున్నాను, సంతోషంగా వెళ్ళిపోండి అని చెప్పి ఇక చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేయ్, ఆగరా, ఆగు, నీ వల్ల నా జీవితమే నాశనమైంది. నా పిల్లల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏకంగా నన్ను, నా బిడ్డని చంపేయాలని చూస్తున్నావు. చూడు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను, నన్ను వదిలిపెట్టు. వాడు చిన్నవాడు, వాడికేం తెలీదు, వదిలిపెట్టు అని చెప్పి ఇక మీనాక్షి అయితే చక్రధర్ని తను బ్రతిమలాడుతూ ఉంటుంది. చక్రధర్, రేయ్, వాళ్ళు ఇంకొక్క మాట కూడా మాట్లాడడానికి లేదు, వాళ్ళని పైకి పంపించండి అని చెప్పి ఇక అక్కడి నుంచి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు. చక్రధర్ అలా వెళ్ళిపోవడంతో ఆ రౌడీలు మీనాక్షి అలాగే భరత్ని చుట్టుముడతారు. అనుకోకుండా చక్రధర్ మళ్ళీ అక్కడికి వచ్చి, రేయ్, వీళ్ళని ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు చంపేసి పక్కన ఉన్న నదిలో పడేయండి, ఎవ్వరికి అనుమానం రాకూడదు, అర్థమవుతుందిగా అని చెప్పి ఇక చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉన్న రౌడీలైతే, చూడండి, నోరు మూసుకొని కూర్చుంటే మిమ్మల్ని ఏమీ చెయ్యం, లేకపోతే సార్ చెప్పేదాకా కూడా ఆగను, ఇప్పుడే మిమ్మల్ని లేపేస్తాను అని చెప్పి రౌడీ ఆ ఇద్దరిని బెదిరించి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. ఇక మీనాక్షి అయితే, భరత్, నీ దగ్గర ఫోన్ లేదా అని అడగడంతో, ఉందమ్మా, నా పాకెట్లోనే ఉంది, ఇప్పుడే అవని అక్కకి జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక భరత్ అయితే ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా ఫోన్ అయితే తీస్తాడు. వాళ్ళు ఉన్న లొకేషన్ని ముందుగా అవనికి సెండ్ చేస్తాడు. ఆ తర్వాత అవనికి కాల్ చేసి చిన్నగా మాట్లాడతాడు. అక్క, మమ్మల్ని కాపాడక్క, అమ్మని నన్ను చంపేస్తా అంటున్నారు, నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే వెంటనే అక్కడ ఉన్న రౌడీ భరత్ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటాడు. ఏయ్, ఏంట్రా మీరు చేస్తుంది? నీకు ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాను, ఇట్లాంటి పనులేమీ చెయ్యొద్దని, కానీ చస్తానన్నా నీకు భయం లేదా? ఎవరికిరా ఫోన్ చేసావు అని చెప్పి ఇక ఆ మొబైల్ తీసుకుని కాల్ కట్ చేస్తాడు. పక్కన ఉన్న రౌడీ చేతికిచ్చి, రేయ్, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా అని చెప్పడంతో ఇక ఆ రౌడీ అయితే ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాను అనుకుని స్విచ్ ఆఫ్ చేయకుండా తన పాకెట్లో పెట్టేసుకుంటాడు. ఇక వాడైతే భరత్ని 2 చెంపలు చెల్లు మనిపిస్తాడు.
ఇక్కడ చూస్తే అవని ఇంట్లో చాలా టెన్షన్ పడుతుంది. ఇక కంగారుగా మళ్ళీ మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేస్తుంటుంది. కానీ అస్సలు కాల్ కనెక్ట్ అవ్వదు. ఇక అవని హడావుడిగా బయటకైతే వస్తుంది. ఇంతలో పార్వతి ఎదురై, అమ్మా అవని, ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, అది 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 అత్తయ్య, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అవని బయటికి వెళ్తుంటే బయట అక్షయ్ అవనికి ఎదురొచ్చి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అనడంతో, అది ఏవండి, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మా అమ్మ తమ్ముడు నాకున్నారని. వాళ్ళు నాకు తెలియకుండా ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోయారు అనుకున్నాను. కానీ వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, ఛీ ఆపు, ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి నమ్మించాలని చూస్తున్నావు? నాకు అంతా తెలుసు, మళ్ళీ మరొక కట్టు కథని అల్లుతున్నావా అని చెప్పి అక్షయ్ అయితే అవనిని విసుక్కుంటాడు. ఏవండి, నా మాట వినండి, ఇప్పుడు భరత్ అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎలా అయినా సరే మనం వాళ్ళని కాపాడాలి. ఒక్కసారి ఈ ఫోన్ చూడండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాడు నాకు వాళ్ళు ఉన్న లొకేషన్ పెట్టాడు, కానీ ఆ లొకేషన్ ఓపెన్ అవ్వట్లేదు. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు అని చెప్పి అక్షయ్తో అవని బాధపడుతూ చెప్తుంది. ఇక అక్షయ్ అయితే, ఇదంతా నిజమా? అవని చెప్పింది నిజమేనా? అవనితో వెళ్తే నిజమేంటో నాకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆవిరిని తీసుకొని భరత్ పెట్టిన లొకేషన్ని వెతుక్కుంటూ అక్కడికైతే వెళ్తారు. కానీ అక్కడ ఏది కనిపించదు, ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. అది చూసిన అక్షయ్, ఇదేనా నీ తమ్ముడు నీకు పెట్టిన లొకేషన్? మరి ఎక్కడ నీ తమ్ముడు భరత్, అలాగే మీ అమ్మ ఎక్కడున్నారు చెప్పు అని అంటుంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదండి, కానీ నాకు ఇక్కడి నుంచి భరత్ లొకేషన్ పెట్టాడు అని చెప్పి ఇక అవని అయితే కాస్త ముందుకు వెళ్ళి చుట్టుపక్కల మొత్తం చూస్తుంటే కొంత దూరంలో ఒక పాడుబడిన బిల్డింగ్ కనిపిస్తుంది. ఎవండి, అదిగోండి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది అది అని అంటూ ఉంటే, అక్షయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా అవని? అది ఇల్లులా కనిపిస్తుందా? అసలు దానిలో మనుషులుంటారా? ఒక్కసారి దాన్ని సరిగా చూడు, అది పాడు పడిపోయి ఉన్న ఒక బూత్ బంగళా. అది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలీదు, అందులో ఎందుకుంటారు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే, ఏవండి ప్లీజ్ అండి, నా మాట వినండి, ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా అక్కడ భరత్ ఉన్నాడని నాకు నమ్మకం. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, అమ్మ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తుంది. అవని అన్నట్టుగానే అక్కడ భరత్ అలాగే మీనాక్షి ఇద్దరు కూడా తాళ్లతో కట్టిపడేసి ఉంటారు. కిటికీలో నుంచి చూసి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అదిగోండి నా తమ్ముడు భరత్, అదిగోండి మా అమ్మ, అసలు వీళ్ళని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి కట్టి పడేశారు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, అవని, ఏమో అండి, నాకు కూడా తెలీదు, వాళ్ళని కాపాడితే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే, అప్పటికే అక్షయ్ పోలీసులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇక పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసుల సహాయంతో మీనాక్షిని అలాగే భరత్ని కాపాడి అవని అయితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తుంది. మీనాక్షి అలాగే భరత్లని చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక్కడ రానున్న ఎపిసోడ్స్లో మీనాక్షి అలాగే భరత్ చక్రధరే వాళ్ళ తండ్రి అన్న నిజం అవనికి చెప్తారా? మీనాక్షి భరత్ని చెప్పనిస్తుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు